వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నోరా కిచెన్. చికెన్తో కైమా వంటలు చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటాయి. స్నాక్స్ మాదిరైన పప్పు, వైట్ రైస్, రసం, వైట్ రైస్ లేకైనా చాలా బాగుంటాయి. చూడండి, చాలా అంటే చాలా సింపుల్గా తయారైపోతాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. తయారీ విధానం చూద్దాం. కొబ్బరి తీసుకోవాలి, కొబ్బరి ముక్కలు, అల్లం ముక్కలు, ఎర్రగడ్డ ముక్కలు తీసుకోవాలి, తెల్లగడ్డ పాయలు వేసుకోవాలి తగినన్ని. చూడండి, లవంగాలు, చెక్క వేసుకోవాలి, మిరియాలు వేసుకోవాలి, పసుపు వేసుకోవాలి తగినంత, ధనియాల పొడి వేసుకోవాలి, కారపొడి వేసుకోవాలి, యాలకులు వేసుకోవాలి, కల్లుప్పు వేసుకోవాలి రుచికి సరిపడా. కచ్చా పచ్చాగా ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు చికెన్ ముక్కలు వేసుకోవాలి. మీడియం సైజు, చిన్న సైజుగా కట్ చేసుకొని ఇలా చికెన్ ముక్కలు వేసుకోవాలి. పలుచగా నీళ్ళు చల్లుకొనైనా, నీళ్ళు చల్లుకోకుండా అయినా ఇలా పేస్ట్ చేసుకోవాలి. చూడండి, ఎర్రగడ్డ ముక్కలు వేసుకోవాలి. ఇలా చిన్న చిన్న వంటలు వేసుకోవాలి. చూడండి, ఏ సైజు కావాలంటే ఆ సైజు ఇలా అన్నీ వేసుకోవాలి. చూడండి, మిక్సీ జార్ కడుక్కొని ఇలా మిక్సీ జార్లో నుంచి నీళ్ళు వేసుకోవాలి. మటన్తో అయినా, చేపతో అయినా, చికెన్తో అయినా, కంజు పిట్టలతో అయినా ఇలా చేసుకోవచ్చు. ఏ మాంసమైనా చూడండి, నేను చెప్పిన వంటల్లో ఏ మాంసమైనా ఇలా కైమా వంటలు చేసుకోవచ్చు. సేమ్ అంతా ఇదే ప్రాసెసే. ఉడుకుతున్నాయి చూడండి, ఇలా కలిదిప్పుకోవాలి. చాలా స్మూత్గా ఉంటాయి చికెన్ కాబట్టి. కంజు పిట్టలు అయితే విడిగా వెళ్ళిపోవు, ఈ స్మూత్ కాబట్టి ఇలా సింపుల్గా ఇలా తిప్పుకోవాలి. చూడండి, ఈ నీళ్ళన్నీ ఇమిడిపోయేట్టుగా బాగా ఉడికించుకోవాలి. ఇలా అన్నీ కలిదిప్పుకోవాలి. 1 by 1 ఇలా కలిదిప్పుకోవాలి. ఉడుకుతున్నాయి. ఆయిల్ వేసుకోవాలి తగినంత. చూడండి, ఇలా నీళ్ళు మిరిపోయి ఆయిల్ నిలబడేదానా ఉడికించుకోవాలి. మంట హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఇలా ఉడికితే సరిపోతుంది. చూడండి, నీళ్ళన్నీ ఇమిడిపోయి ఆయిల్ నిలబడింది. లాస్ట్లో ఇలా ఉడికించుకోవాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇండియా, దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా మీరు కూడా ఇలా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. మంచి స్మెల్ వస్తుంది. వీడియో చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.